హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. వాట్ ఈజ్ సాంస్క్రిటైజేషన్? ఇది మన సమాజంలో ఎలా ఉంటుంది, దీని స్వభావం ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మన భారత ఉపఖండానికి క్రీస్తు పూర్వం 2000 2500 ఆ సంవత్సరాల మధ్యలో మధ్య ప్రాచ్యం నుంచి ఆర్యులు అనేటువంటి ఒక తెగ వలస వచ్చారని మనకు అందరికీ తెలుసు. అయితే వారు వలస రావడం అనేది ఒకసారి జరగలేదు ఫ్రెండ్స్. దశల వారీగా వారు ఈ దేశానికి, ఈ ప్రాంతానికి వచ్చారు. అయితే వారితో పాటు కొంత వేద సంస్కృతిని వారు తీసుకుని వచ్చారు. అయితే ఆర్యులు మన సమాజాన్ని 4 వర్గాలుగా విభజించారు. అదేమిటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి వర్గాలుగా ఈ సమాజాన్ని వారు విభజించారు. అయితే ఈ బ్రాహ్మణులకు ఈ వర్గీకరణలో అగ్రభాగం వారు ఇచ్చారనమాట. బ్రాహ్మణులను వారు దైవాంశ సంభూతులుగా, దేవునికి మానవునికి మధ్య అనుసంధానకర్తలుగా వారు ఆ బ్రాహ్మణ వర్గాన్ని వారు ఆధిక్యత కలిగించారు. తర్వాత పాలకులుగా క్షత్రియులను, అలాగే వర్తక వ్యాపార వాణిజ్య రంగాల్లో వైశ్యులను వారు ఆ విధంగా సమాజాన్ని వర్గీకరించారు. ఇక 4వ వర్గమైనటువంటి ఓబీసీ, అంటే మనం ఇప్పుడు ఓబీసీ అంటున్నాం, ఇప్పుడు శూద్ర అనే పిలిచేవారు అనమాట. ఈ శూద్ర వర్గాల వారిని ఉత్పాదక శ్రామిక వర్గాలుగా వారు విభజించారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే బ్రాహ్మణుల్లోని కొన్ని ఆచార వ్యవహారాలు తర్వాత కులాలైనటువంటి క్షత్రియ, వైశ్య వర్గాల్లో మనము గమనించగలుగుతాం. ఉదాహరణకు బ్రాహ్మణుల వల్లే యజ్ఞోపవీతం ధరించడం కానీ, శాకాహారం భుజించడం కానీ, అక్కడ క్షత్రియ, వైశ్య వర్గాల్లో మనం చూడగలుగుతాం. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దిగువ ఇంకా వర్గాల్లో కూడా బ్రాహ్మణులు పోలిన ఆచారాలు కొన్ని వర్గాల్లో, కొన్ని సామాజిక వర్గాల్లో, కొన్ని ఉత్పాదక శ్రామిక వర్గాల్లో కూడా ఆ తరహా ఆచార వ్యవహారం మనము చూడవచ్చు. దీనినే సాంస్క్రిటైజేషన్ అంటారనమాట. అయితే ఈ సాంస్క్రిటైజేషన్ అనేది ఒక సమాజంలో ఒక స్వభావం, ఒక సామాజిక స్వభావం. దీనిలో తక్కువ కులం వారు ఉన్నత కులం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల ఆచారాలు, వారి సాంప్రదాయాలు మరియు వారి యొక్క ఆహారపు అలవాట్లను అనుకరిస్తూ తమ సామాజిక హోదాను పెంచుకోవడానికి ప్రయత్నించడమే సాంస్క్రిటైజేషన్. అంటే ఉన్నత వర్గాలని అనుకరించడం అన్నమాట. సమాజంలో ఇటువంటి స్వభావాన్ని గమనించి దాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చిన వారు ఎవరంటే 1956లో ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి శ్రీ ఎంఎన్ శ్రీనివాస్ గారు. వారు అనేక పుస్తకాలు రాశారు. ఆయన రాసినటువంటి రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కూర్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనే పుస్తకంలో ఈ సాంస్క్రిటైజేషన్ అనే భావనను వెలికి తీశారు. ఈ సాంస్క్రిటైజేషన్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే ఉన్నత కులాల వారి ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, పూజా పద్ధతులను దిగువ కులాల వారు అనుకరిస్తారనమాట. అయితే క్షత్రియులు మరియు వైశ్యులలో కొన్ని తెగలవారు ఈ బ్రాహ్మణ పోలిన ఆచారాలు వారు కలిగి ఉంటారు, సహజం. అయితే మరి దిగువ వర్గాలైనటువంటి ఓబీసీ వర్గాలైనటువంటి విశ్వబ్రాహ్మణులు కానీ, పద్మశాలీలు కానీ, అలాగే నాయి బ్రాహ్మణులు కూడా మరి ఇటువంటి బ్రాహ్మణుల పూర్ణ ఆచారాలు వారు అనుకరించడం మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఇప్పుడు విశ్వబ్రాహ్మణులు ఉన్నారనుకోండి. విశ్వబ్రాహ్మణుల్లో కొన్ని తెగలవారు ఏం చేస్తారంటే వారు కూడా బ్రాహ్మణుల వలె మరి శాకాహారమే భుజిస్తారు, యజ్ఞోపవీతం ధరిస్తారు, వారి యొక్క పూజా పద్ధతులను అనుకరిస్తూ ఉంటారు. అయితే
వారు ఏమంటారంటే విశ్వబ్రాహ్మణులు, మేము బ్రాహ్మణులను అనుకరించటం లేదు, ఇది మాకు సహజ సిద్ధంగా వచ్చింది, మా మూల పురుషుడైనటువంటి విశ్వకర్మ ద్వారా ఇది మాకు ఈ అలవాట్లు మాకు వచ్చినవి, మేము బ్రాహ్మణులను అనుకరించట్లేదు అని విశ్వబ్రాహ్మణులు అంటారు. అలాగే పద్మశాలీలు, ఈ పద్మశాలీలు కూడా కొన్ని తెగల వారు బ్రాహ్మణుల పోలిన ఆచారాలు కలిగి ఉంటారు. అదేమిటంటే యజ్ఞోపేతం ధరించడం, శాకాహారమే భుజించడం వంటి అటువంటి అలవాట్లు, బ్రాహ్మణులు పోలిన అలవాట్లు కూడా ఈ యొక్క పద్మశాలిలో కూడా మనము చూడవచ్చు అన్నమాట. అయితే వారు ఏమంటారంటే పద్మశాలీలు, మాకు మేము బ్రాహ్మణులను అనుకరించడం లేదు, మా మూల పురుషుడైనటువంటి భావన ఋషి ద్వారా ఈ అలవాట్లు మాకు సంక్రమించినాయి అని పద్మశాలీలు అంటూ ఉంటారు. అందుచేతనే మేము యజ్ఞోపేతం ధరిస్తాము, శాకాహారమే భుజిస్తాము అని వారిలో కొన్ని తెగలవారు అంటూ ఉంటారు. అలాగే నాయి బ్రాహ్మణుల్లో కూడా కొన్ని వర్గాల వారు, కొన్ని తెగల వారు కూడా బ్రాహ్మణులు పోలిన ఆచారాలను అనుకరిస్తూ ఉంటారు. వారిలో కూడా యజ్ఞోపేతం ధరించటము, శాకాహారం మాత్రమే భుజించటము, ఇటువంటి ఆచారాలను వాళ్ళు కలిగి ఉంటారు. వారు కూడా వారిని అడిగినప్పుడు వారు కూడా ఏం చెప్తారంటే, మేము బ్రాహ్మణులను పోలిన ఆచారాలను మేము అనుకరించట్లేదు, ఇది మాకు మా మూల పురుషుడైనటువంటి మా వంశానికి మూల పురుషుడైనటువంటి ధన్వంతరి ద్వారా ఇవి మాకు సంక్రమించినాయి అని చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ సాంస్క్రిటైజేషన్ యొక్క స్వభావము ఏంటంటే, ఉన్నత కులాల వారి యొక్క ఆచార వ్యవహారాలు మరి ఈ దిగువ కులాలైనటువంటి వారు అనుకరించడం ఈ సాంస్క్రిటైజేషన్ అని చెప్పేసి ఎంఎస్ శ్రీనివాస్ గారు తెలియచేశారు. అయితే సమాజంలో గౌరవం పెంచుకోవడానికి, సామాజిక సమస్యను అధిగమించడానికి దిగువ కులాల వారు ఉన్నత కులాలు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యుల యొక్క ఆచారాలు, వారి యొక్క ఆహారపు అలవాట్లు అనుకరిస్తూ ఉంటారని శ్రీ ఎంఎన్ శ్రీనివాస్ గారు తన యొక్క పరిశోధనలో వెల్లడించారు. దీన్నే సంక్షిప్తంగా ఆయన సాంస్క్రిటైజేషన్ అన్నారనమాట. బ్రాహ్మణుల యొక్క ఆచార వ్యవహారాలను, ఉదాహరణకు యజ్ఞోపవేతం ధరించడం కానీ, శాకాహారమే భుజించడం కానీ, వారి యొక్క పూజా పద్ధతులు అనుకరించడం ద్వారా తాము కూడా సమాజంలో గౌరవం పొందగలమనే భావన ఈ దిగువ కులాల్లో ఉన్నటువంటి ఈ ఉత్పాదక శ్రామిక సామాజిక వర్గాలైనటువంటి వారిలో ఈ భావన ఉందంటే, ఈ ఇమిడి ఉందని వారు శ్రీ ఎంఎన్ శ్రీనివాస్ గారు తెలియజేశారు. అలాగే న్యూనతా భావం నుంచి విముక్తి, ముఖ్యంగా చెప్పాలంటే తమను సమాజం తక్కువగా చూస్తుందనే బాధ నుండి తప్పించుకోవడానికి ఈ తరహా జీవనశైలిని దిగువ కులాల వారు కలిగి ఉన్నారని మనం తెలుసుకోగలము. ఉన్నత కులాల సంస్కృతిని అనుకరించడం వలన సమాజంలో ఒక రకమైన సాంస్కృతిక ఆమోదం తమకు లభిస్తుందని ఈ ఉత్పాదక శ్రామిక వర్గాల వారు భావిస్తారని మనము చెప్పగలము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.